గమనించండి, అభ్యంతరములు రాక తప్పవు, కానీ అవి ఎవరిని వలన వచ్చునో వారికి శ్రమ అని ప్రభువు తెలియపరిచాడు. సాధ్యమున్నంత వరకు మనకు ప్రభువు శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చాడు. అభ్యంతరాలు రాకుండా చూసుకోవడమే ఆత్మీయుల యొక్క జీవితం. అభ్యంతరం వలన దేవుని పని చాలా నాశనం అవుతుంది. ఇది బాధాకరమైన విషయం. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా దుఃఖపడతాడు. ఆయన శిలువ మరణము యొక్క విలువ మనకు మాటలతో పాటలతో వాక్యంతో చెప్పుకొని అలవాటైపోయింది. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఆ ప్రభు సహనాన్ని, ఆ ప్రభు యొక్క ఓర్పును, ప్రతి వారి పట్ల ఆయన యొక్క దీర్ఘశాంతమును ఆలోచించగలిగితే దుఃఖపడక తప్పదు, కానీ సంతోషించలేము. కాబట్టి విషయాలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ప్రభు న్యాయపీఠం ఎదుట నిలిచేది ఉంది. మనం నీ నుండి అనేకులు రాకపోతే ఈ రాజులు మొదలుకొని ఏది తీసుకొని పోయింది అయితే లేదు. నువ్వు తీసుకొని పోయింది రెండు, నీ పాప ఫలితమో లేక నిత్య జీవంను కూర్చున్నటువంటి పరలోక మర్మం ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి, అంతవరకే. కానీ నువ్వు ఏది పట్టుకొని పోయినా కుదరదు. అందుకొరకు నేను చెప్తున్నా. భాస్కర్ అన్న ప్రార్థన చేసినాడు. ఆయన చేయకపోయినా కూడా నేను ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తున్నా. ఇశ్రాయేలు అనే నామాన్ని దేవుడు చాలా ప్రత్యేకంగా, చాలా ప్రత్యేకంగా ప్రేమించాడు. ఎందుకో ఆ నామాన్ని, ఎందుకో ఆ జనాంగాన్ని, ఆ సంతతి వారిని ఎందుకొరకు అలా ప్రేమించాడో నాకు చాలా ఆశ్చర్యమవుతుంది. ఎందుకో అని ఆలోచించగలిగితే అబ్రామును పిలిచాడు. అబ్రాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అబ్రాముకి ఇచ్చిన వాగ్దానము దేవుడు వాగ్దానం చేసిన తర్వాత మర్చిపోయేవాడు కాదు. కాబట్టి ఇశ్రాయేల్ అన్న అంటే రత్నమయ్య గారి తమ్ముడు ఏమనుకుంటాడో ఏమో, కానీ ఈ లైన్లో నేను కాస్త కుటుంబ ప్రార్థన పెట్టినప్పుడల్లా ఆయన జ్ఞాపకం చేసుకుంటాను. ఇశ్రాయేలు అని పేరు లేని పేజీ లేదండి బైబిల్లో. ఇశ్రాయేలు అనే పేరు లేని పేజీ లేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 12 మందిని పంపుతూ ఏమంటున్నాడు చూడండి. 6వ వచనం గట్టిగా చదవాలమ్మా. ఎవరు హేమలతనా? అంత దూరం ఎందుకు కూర్చున్నావు? ఏ వంశములోని ఏడున్నాడు ఇశ్రాయేల్ అని ఆడ కూర్చున్నాడు. నువ్వు నవ్వేది కాదు, కొడితే ఆయన నువ్వు ఏడబోయి పడతావో తెలియదు. నా కొడుకులకి ఇట్లా చెప్పొస్తున్నావు, ఓపిక పట్టనని చెప్పబడతాడు. పేజీ అన్న, ఒక పేజీ లేని పేరు లేదన్నా, నీ పేరు లేదు. నీకు నొప్పి తగిలినా పర్వాలేదు, కానీ నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు ప్రభు. మళ్ళీ చదవమా వచనము. ఇశ్రాయేలు వంశములోని ఆదికాండం కూడా తీయండి. నేను వాక్య భాగం చదివించింది ఒకటి అయితే, ఎందుకంటే ఈడ యజమానిగా ఉన్నాడు కాబట్టి నేను ప్రత్యేకంగా ఆయన పేరు చదివిస్తూ ఉన్నాను. ఆదికాండము దీన్ని గురు దగ్గర ఎక్కువైపోయినది. 32 ఆదికాండం 32 తీయండి. బాగా వినాలి. అన్ననే ఎన్నికేసి మీరు ముందర కూర్చున్నారా. ఆదికాండం 32 24 నుంచి. బాగా వినాలి ఇశ్రాయేల్ అన్న. నీ కోడల కొరకు కాదు ఇది ప్రార్థన, నీ కొరకే. స్వాతి పాప పేరు ఏం పేరు? స్వప్న. చదువు. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక
ఒక నరుడు తెల్లవారు పర్యంతము అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతను కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగునాటు వలన యాకోబు తొడగూటి వసలేను. ఆయన తెల్లవారుచున్నది గనుక పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించుతనే గాని నిన్ను పోనీయను నేను. ఆయన నీ పేరమని ఆయన అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే. నీ పేరు ఇశ్రాయేలే. ఇది వాగ్దాన నామమన్న ఇశ్రాయేల్ అన్న పేరన్నా తీసేసుకో. ఓ 2 ఎద్దులు కోసి అందరికి పెట్టి ఇక మీదట ఈ పేరు పిల్లద్దండి నన్నన్నా తీసేసుకో, లేదో దానికి తగినట్లన్నా బతుకు. ఇశ్రాయేలే అనే కాడ నంబర్ ఉంటుంది చూడండి, ఏముంది? నిన్ను ప్రేమించి ప్రభు ఒక పక్షాన ప్రేమించి మాట్లాడుతున్నాడు, నేను కూడా ఓ పక్కన ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఇందులో మర్మం ఏమిటి అని అంటే, స్వార్థ మర్మము ఇశ్రాయేలు వంశంలో నుండే వచ్చింది. యూదా గోత్రము ఏ వంశంలో వచ్చింది? లేయా ఎవరు భార్య? యాకోబు భార్య. 4 కొడుకులు పుట్టినారు. ఒక కొడుకు పుడితే ఒక రీతిగా, ఒక కొడుకు పుడితే ఒక రీతిగా, ఒక కొడుకు పుడితే ఒక రీతిగా, 3 కొడుకులు పుడితే హత్తుకుంటాడని, ప్రేమిస్తాడని ఇట్లా రకరకాల పేర్లు పెట్టుకుంటూ వచ్చింది. కానీ ఏం దృష్టి బాగలేదు యాకోబుకి. ఎందుకంటే జబ్బు కండ్లది. చక్కంది పక్కనుంది అందగత్తె. ఆమె ఎవరు? రాహేలు. అట్టు పెట్టాడు దృష్టి. కానీ లేయాను దేవుడు ప్రేమించాడు. అమ్మా ఎవరడా కడసారిగా ఏమన్నాడు అని అంటే, ఆమె ఏమన్నదంటే, ఇక నేను దేవుణ్ణి స్తుతిస్తాను అని చెప్పి యూదా అని పేరు పెట్టుకున్నది. యూదా అని పేరు, యూదా గోత్రం. కనుక నువ్వు నన్ను ఆశీర్వదించు అని అంటే, నీ పేరేమి అని అడిగినప్పుడు నిన్ననే నేను చదివించాను. ఎన్ని సంవత్సరాల తర్వాత ఉన్న పేరు ఒప్పుకున్నాడు? 40 సంవత్సరాల తర్వాత. అంత క్రితం తండ్రి ఎంత అడిగినా చేతులేమి యాకోబువి, స్వరమేమి ఇశ్రాయేల్ ఏశావుది అని మాట్లాడినా కూడా లేదా నేను అనే అదే పేరు చెప్పాడు. తర్వాత నలిగిన తర్వాత, ఎండకెండిన తర్వాత, చలికి గాలికి గొర్రెలు మేపిన తర్వాత, మేనమామతో మోసపోయిన తర్వాత అప్పుడు వచ్చింది బుద్ధి. మరి మూలగబడాలనుకున్నారా దేవుడు కొడితే? నా కొడుకులకు నేను ఇదే చెప్తున్నా, ప్రభువా ముందు నా ఇంటికి రాని శిక్ష అని ప్రార్థన చేస్తున్నా. ఇది నమ్మదగిన మాట, ఇది వాస్తవం. దేవునితోని 2 తన్నలు తిన్నైనా మనం మేల్కుంటాం. మనుషులతోనే అవమానకరంగా తిని లేక కొట్లాటలు, జగడాలు, పార్టీలు ఏది కూడా నువ్వు తీసుకొని పోలేవు. అందుకొరకే యాకోబు 1:21 చూడండి, 19 నుంచి రండి. యాకోబు 1:19. యాకోబు 1:19 ఏముంది? నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక, అవును, ప్రతి మనుషుడు వినుటకు అమ్మాయి మీరు బాగా శ్రద్ధ పెట్టాలి. ఎవరి మీదైనా దృష్టి పెట్టద్దు. వచ్చే వాళ్ళు వస్తారు, పోయి వాళ్ళు పోతారు. శ్రద్ధతో వాక్యం వినండి. వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. అది ఎన్నో వచనం? 21:20. ఎందుకనగా దేవుని కోపము, నరుని కోపము దేవుని నీతిని. యాకోబు పరిగెత్తే దాంట్లో స్పీడేమో, అందుకొరకే బుద్ధి ఊక చెప్పకూడదని తొడ మీద కొట్టి ఒక నరం కట్ చేసినాడు. నరం పోయినాక నడలేరే ఎవరు? ఈ పాదం నరం పోయినాక నడుస్తారా? మరి ఇశ్రాయేల్ అన్నకు అది జరగాలనుకున్నాడేమో. నేను యథార్థంగా చెప్తున్నా. ఒక నరం పోయిందంటే ఇంక మరి నువ్వు ఇంటికాడనే ఉండాల్సి వస్తుంది. చూడు ఇప్పుడు ఏదో తిరగలానికి దేవుడు జాగిచ్చాను నీకు. అసలు ఎవరు నీకు పేరు పెట్టింది? ఎవరు? నువ్వే పెట్టించుకుంటువే. నాకేది కాదమ్మా, నాకు చాలా వేదనతో మాట్లాడుతున్నాను నేను. బైబిల్లో నేను ఇప్పుడు చెప్పాను కదా, ఎవరికి ఉందన్న ప్రతి పేజీలో ఇశ్రాయేలే. ఇశ్రాయేలు పేరు లేనిది లే. 66 పుస్తకాల గ్రంథము కలిగిన ఈ గ్రంథములో ఇశ్రాయేలు నామము దేవుని దృష్టిలో అంత ఘనమైనది.
నువ్వు ఈ రాత్రి నుంచి ఈ మాటలు విని నువ్వు మొక్కల మీద పడి తెల్లవారు ఏడ్చినా నీ కర్మ దిగదు. నీ పేరు పెట్టబడిన గ్రంథం ఇది. 12 గోత్రాలు యాకోబులో నుంచి, అంటే ఇశ్రాయేలులో నుంచే కదా 12 గోత్రాలు. నేను చాలా బాధతో చెప్తున్నాను ఈ మాటలు. నేను రోజు ప్రార్థన చేసేది ఇదే. 4 కొడుకులు ఉన్నారు, ఒక కొడుకు పరిచర్లో ఉన్నాడు, 3 కొడుకులు, ఒకడు ఇంకా చిన్నోడు, అటు కాదు ఇటు కాదు, 2 ఉన్నారు. ఇద్దరిలో ఒక జంటను గట్టిగా పట్టుకున్నా, నువ్వు తన్ని మంచానికి వేస్తేనే బుద్ధి వస్తుందని ప్రార్థన చేస్తున్నా. ఏం సార్ అట్లా మాట్లాడతావు అని అంటే, క్లియర్గా వాక్యమే చెప్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి రండి. దేవుడు తీసుకునేది అదే ఇంకా ఆఖరికి. అమ్మా ఎవరు మాట్లాడద్దు, నేను ఇది చాలా ప్రాముఖ్యం. ఇంకొక అంశం ఉంది, చదివించాను కదా మొదట, అది కొంతవరకు క్లుప్తంగా మాట్లాడతా, వినండి మేల్కొని. ఏబు హెబ్రీ 12:5 నుంచి. ఓకే. ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించున్నప్పుడా చెవుడు నేను కొంచెం బాగా చదవండి. విసుకద్దు. ఎవరినైతే ప్రభువు ప్రేమిస్తాడో శిక్షించి దండించును. ఇంకా ఇంకా శిక్షాఫలము పొందుటకై మీరు అవును. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? వారందరూ దుర్బీజులే గాని ఇంకా అవును అవును. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి, కొంచెం ఆగుబుజ్జి, ఆత్మలకు తండ్రి అయిన వాడు, ఏ ఆత్మకు తండ్రి అయి ఉన్నాడో పిలిచిన దేవుడు వాగ్దానం ఇచ్చి స్థిరపరచువాడు కాబట్టి, అబ్రాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకు ఇశ్రాయేలు, యాకోబు కొడుకు ఇశ్రాయేలు. ఇశ్రాయేలును దేవుడు ప్రేమించాడు, అందుకే తొడ మీద కొట్టాడు, కుంటుకుంటూ నడిచాడు, పరిగెత్తలేడు. ఇప్పుడు మీకు ఇంకా ఒక మాట నేను చెప్పగలుగుతున్నా. ఏబు గ్రంథము 16వ అధ్యాయం కనుక తీయగలిగితే, ఏబు గ్రంథం 16వ అధ్యాయం తీయగలిగితే 33 తీయండి, 33:16. ఏబు గ్రంథము 33:16. ఏబు 33:16. బాగా వినండి అన్న, ఇశ్రాయేల్ అన్న, బాగా దృష్టి పెట్టిన. ప్రభు నిన్ను దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నాడు నిన్ను. మరి తొడ నరం తీపించుకుంటావో, మళ్ళీ మంచం మీదనే ఉంటావో, లేక ప్రభు సన్నిధికి వస్తావో. ఈ రాత్రి నీ కోడలు నీకు మంచి అవకాశం ఇచ్చింది. ఆ పాప ప్రార్థన సంబంధంగా దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యము వారు మానుకున చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించున్నట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు సిద్ధపరిచి వ్యాధి చేత మంచం ఎక్కుట వలన నొప్పులు కలుగుట వలన శిక్షణము నొందును. నొప్పులు దెబ్బలు ఉంటే శరీరానికి శిక్షణము నొందుతాం. తమ్మా, ఓ తమ్మా, ఏమ్రా ఇట్లా అయిపోతుంది, ఏడుది లేదా పోయి, అది ఇది అంటాము కానీ ఏడుది లేదా పోయి. ఎడతెగని నొప్పులు కలుగుట వలన శిక్షణము నొందును. ఏమెక్కుతాడు అప్పుడు? మంచం ఎక్కుతాడు.
ఇంకా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయానికి కనుక పోగలిగితే తుయత్తైర సంఘాన్ని గురించి వ్రాస్తూ ఆ యజబేలైన స్త్రీకి నేను మారు మనసు పొందుటకు అవకాశం ఇచ్చితిని కానీ అది పొందనలో లేదు, అయితే దానిని మంచము పట్టించి బహు శ్రమల పాలు చేతును అంటాడు. చూద్దాం ఒక మాట, అది కూడా ప్రకటన 2:18, 21. 18 నుంచి అయితే బాగున్నాయి. చాలా మంచి మంచి లక్షణాలు ఉన్నాయి, చాలా మంచి మంచి సుగుణాలు ఉన్నాయి తుయత్తైర సంఘాల్లో. సరేలే, మొదటి నుంచే 18 నుంచే చదవండి, కొంచెం అర్థమవుతుంది. ఆ సంఘంలో మంచి మంచి లక్షణాలు ఉన్నాయి, సుగుణాలు. గట్టిగా నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి. ఇన్ని మంచి గుణాలు ఉండినా కూడా నీ మీద ఏం మోపాల్సి ఉంది? ఎవరిని విడిచిపెట్టాడు ఆయన. నన్ను విడిచిపెట్టాడు, నన్ను విడిచిపెట్టాడు. నీలో తప్పు ఒకటి ఉంది, అది మోపవలసి ఉన్నది. ఎవరి నుండి నిచ్చుచున్నావు? చదువు. యజబేలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. ఇంకా ఇంకా మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని మారు మనసు ఇంకా అబ్బా, మంచం ఎప్పుడమ్మా ఎక్కేది? బుజ్జి చెప్పండి, మంచం ఎప్పుడు ఎక్కేది? అరే చెప్పండి, మంచం ఎప్పుడు ఎక్కేది? ఇది చెప్పలే, ఇంతకీ కోపం వస్తుంది. మంచం ఎప్పుడు ఎక్కేది? ఇంకా మంచం ఎప్పుడు ఎక్కేది? మంచము పట్టించి ఏం చేస్తానంటాడు? అరే రే బహుశ్రమల పాలు చేతును, బహుశ్రమల పాలు చేతును. చాలా కొద్దిగా నిశ్శబ్దంగా ఉండండి, ఇది ముగిస్తాను. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు దేవుడు బాగా గుర్తుపెట్టుకోండి. యాకోబు దేవుడు. ఇక్కడ చదివిన లూకా సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు మనం చూసినప్పుడు, అమ్మా నిశ్శబ్దంగా ఉండు. ఇక్కడ 6వ వచనంలో 3వ లైన్లో దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అనే మాట రాయబడుతుంది, కనపడుతుంది మనకు. దేవుని దృష్టికి నీతిమంతులు, దేవుని దృష్టికి నీతిమంతులు. చెప్పేవాళ్ళు లేక యాడ్ చేసిన ప్రార్థన అంట, ఏం పెట్టినా ప్రార్థనేనంట. భయం లేని బోధకులు దండికి తయారయ్యారా? భయం లేని క్రైస్తవులు దండికి తయారయ్యారా? సరే, ఆ బాబు ఈ ఓన్లీ వన్ ప్రేయర్ మాత్రమే అని అంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి బంధువులు పెద్దోళ్ళు కర్నూలు నుంచి వచ్చినారు, ఆదోన్ నుంచి వచ్చినారు, ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చినారు, కార్లు వేసుకొని బైక్లు వేసుకొని వచ్చినారు. వాక్యం నాకు చెప్పే సమయం ఇచ్చినారు, వాక్యం మాట్లాడినా. ఈ సిటీలో ఉన్న వాళ్ళు ఏం చేసినారంటే కూడికి అంతా అయిపోయిన తర్వాత ఆ పాపను కూర్చోబెట్టి షాటలో బియ్యం పోసి ఆకులు పెట్టి ఒడినించారు. ఆ బియ్యము ఆకులు ఒక్కలేనండి గర్భఫలం ఇచ్చింది. తొందరగా అనొద్దండి, కాదు గీదని తొందరగా సంతకం పెడతారు ఏంటికి. ఇప్పుడు ఒడి అంట, ఒడి పెండ్లప్పుడు కూడా ఒడిబాలు నించల్లా అని బియ్యం కట్టి ఏమేమో మోపి వాళ్ళను ఏపి ఎర్మను నీళ్ళు దాపుతారు పెళ్ళి కొడుకుని. ఇంకా ఇంత విపరీతమైన ఇదిగా ఉంటే కూడా
అందుకొరకే క్రైస్తవుడు అనేవాడు ఎవడో బయటపడాలా లోకానికి ఇంకా. అందుకు ఇక్కడ ఏమని ఉన్నది? 6వ వచనం చూడండి, 3వ లైన్లో. ఎవరి దృష్టికి చదవండి ఎవరైనా ఒకరు. చదువు ఎవరైనా ఒకరు గట్టిగా. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండును. ఎవరి దృష్టికి? ఇవన్నీ పనికిరావు. దేవుని దృష్టికి నీతిమంతులు కావాలి మనం. ఇవన్నీ మనుషులు ఏర్పాటు చేసుకునేవి, మనుషులు పెట్టుకునేవి. దీనికి సపోర్టు కాగబెట్టిన పాలకు పెరుగెప్పేసినట్టుగా బోధకులు కూడా ప్రార్థన పెడితే మాకు 500 కానుకొస్తుందని ఇట్లాంటిది చెయ్యాల మరి అని పూత పూస్తారు, గచ్చపూత. హెజ్కేలు గ్రంథంలో అదే మాట అంటాడు. గచ్చపూత పూయగా గాలి తుఫాను వచ్చినప్పుడు గచ్చపూతను బట్టి గోడలన్నీ పడితే మీరు కట్టిన గోడలు ఏమాయని జనులు నవ్వుదురు అని వాక్యం ఉన్నది. దేవుని దృష్టికి నీతిమంతులు కావాలి. జకర్యా ఎలిజబెతులు బహుకాలము గడిచిన వృద్ధులు, వారికి సంతానం లేదు, వారికి పిల్లలు కాలేదు. ఎందుకు ఆలస్యము అని అంటే వారి యొక్క సహనమును బట్టి, వారి యొక్క నీతి విధానమును బట్టి, వారి యథార్థతను బట్టి వారిలో నుండి ఒక విలువైన వ్యక్తి రావాలని దేవుని యొక్క సంకల్పం. చెప్తున్నా, ఏదైనా నువ్వు ప్రార్థించినప్పుడు త్వరగా జవాబు రాలేదు అంటే, నువ్వు ఒకటి కొదువగలిగి ఉన్నావు అంటే దేవుడు నీకు ఒకటి ఘనమైన కార్యము మీ జీవితంలో చేయాలని ఆలస్యం చేస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. రాహేలు జీవితంలో కూడా ఆమె కోపము కలిగి ఉన్నప్పటికీ, రాహేలు జీవితంలో కోపిష్టి, అందగత్తె, గర్విష్టి ఇవన్నీ ఉన్నాయి. ఆమె విరిగి నలిగిన హృదయము వచ్చే వరకు ఆలస్యమైంది యోసేపు యొక్క పుట్టుక. యాకోబుకు 12 మంది కుమారులు, దీనా కుమార్తె 13 మంది అవుతారు. ఇశ్రాయేలును మేపడి బండ ఆశ్రయము ఫలించడి కొమ్మ ఆలస్యంగా రావాలి అంటే రాహేలు యొక్క జీవితము బాగా నలగాలి. ఎవరే మాట్లాడేదాడా? రాహేలు గర్వం అణిగిపోవాలి. రాహేలు యొక్క అసూయ, హెచ్చు తగ్గుల యొక్క వ్యత్యాసం అణిగిపోవాలి. అప్పుడు ఫలించడి కొమ్మ లేక ఇశ్రాయేలును మేపేడి బండ అనబడే యోసేపు పుట్టేకి అవకాశం. దేవుడు ఏది ఆలస్యం చేసినా ఒక ఘనమైన కార్యము చేయుటకే. చూద్దాం ఒక మాట. యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. యెషయా 32:8. మరి నువ్వు వాకిల్లో కూర్చోకపోతే మీకరా ఇక్కడ కూర్చోమ్మా, నువ్వు ఆడ వచ్చేవాళ్ళు ఉన్నారుగా. చదువు 8వ వచనం. ఘనులు, బాగా వినండి, అన్నోళ్ళ చెప్తున్నా, ఇశ్రాయేల్ అన్న చెప్తున్నారు, అట్నమన్నా చెప్తున్నా. ఘనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి వారు. దేవుడు ఘనమైన వాడు, ఒక పాడేది కాదు, ఘనమైన వాడు అని. చాలామంది మందిరాలలో ఇప్పుడు ఏ పాట క్యాసెట్ రిలీజ్ అయినా చిన్న పల్లెటూరు కానివ్వండి, చదువు రానోళ్ళు కానివ్వండి, వాళ్ళు అంత ఘనంగా పాడతారంటే పాడేదే క్రైస్తవ్యం అనుకున్నారు చాలా వరకు. నేర్పించు నేర్పించు, ఏడిది మార్పు లేదు. సినిమా యాక్టర్లతో నిలబడి నేర్పించు, సీట్ రాసి ఇచ్చింటారు మీటింగులలో. అయితే ఏం పాడతారంటే ఇదే నేర్పించు. ఆ నసిందిక్కిన పండ్లు తెల్లగుండేళ్ళవు, ఆకునమిల పండ్లు తెల్లగుండేళ్ళవు. 70 ఏళ్ళ ముసిలామె పూలు పెట్టుకొని ఆ స్టేజ్ మీద నిలబడి నేర్పించు ఏడిది నేర్పించాలి. ప్రసంగం నాదే పెద్ద నటుల్లోనే. ఈ పాట పాడినాక అంచకారు ఉతికి ఆరేస్తాయి. ఏడిది నేర్పించాలి నీకు? ప్రభు దగ్గరికి రమ్మని, వాక్యం వినమని. వాక్యం వినకుండా నువ్వు నేర్చుకోలేవు. ఆ వాక్యం యేసుక్రీస్తే. 8వ వచనం మళ్ళీ చదవండి. ఘనులు ఘనకార్యములు కల్పించుదురు,
అందుకొరకే ఎలిజబెత్ జకర్యాల యొక్క నామం ఇక్కడ వ్రాయబడ్డది. వారు బహుకాలము గడిచిన వృద్ధులు. ఏడాది అయ్యేపాటికి 2 ఏళ్ళలో పడేపాటికి దేవుడు ఒక పురుగాన్ని ఫైజ్ ఉన్నా, దీని కాలు బాగలేనట్టదే, దీని కడుపు బాగలేనట్టదే, ఇంకో పిల్లలు అన్నబడకల్లా పెళ్లి నాడేమో నిన్ను తప్ప నీతోనే ఆడ ప్రమాణాలు పలికేది. ఒక 2 ఏళ్ళ కల్లా పిల్ల కాకపాటుగా ఏం చేయాలనే పిల్ల కాలు బాగలేనట్టుండదే. నీ కొడుకు కాలే బాగలేదు, మరి దాన్ని ఏం చేస్తావు? ఎడగడ్డ కవరేట్లో గొల్లల్లో గురుభక్తి ఎక్కువ. ఎటువంటి వాళ్ళనైనా, ఎవరు పిల్లలాడు మాట్లాడేది, ఇంకా ఎటువంటి వాళ్ళనైనా వాళ్ళు తీసేయరు. నరసింహులని నన్ను ప్రశ్న అడగాలని చాలా దినాల నుంచి ఉన్నాడంట. బాగా వినండి, ఓ ప్రశ్న అడగాలి. పిల్లలాడు మాట్లాడేది. నా చెవులు చాలా చెడ్డవి, కండ్లు చెవులు. వినండి, మధ్యాహ్నం అప్పుడు తెలుగు ఎంకన్నా హోటల్కి పోయినా, టిఫిన్ చేసి పాలు స్పెషల్గా చేయించుకొని తాగి వస్తుంటే తెలుగు నారాయణ, తెలుగు నరసింహులు, తెలుగు ఎంకన్న తెలుగు ఎంకన్నదే హోటలు, ముగ్గురు తెలుగులే. మధ్యాహ్నం టీ తాగి బయటకు వస్తుంటే, సార్ ఏం ఫాదవు నండి, మీరు ఏం మాట్లాడేయకుంటే ఫాకపోతే నాన్నేం చేతంటే, సరే ఎంకన్నా ఉండేమనే వాళ్ళు ఏం అడగాలని ఉన్నారంటారా, పెద్ద మనిషిని కూర్చోమంటున్నాను అంటే, ఏం అడిగేది ఉందా పోయి ఎంత చెప్పిన వాళ్ళు యేసు ప్రభుని ఆఖరికి తీసుకొచ్చేదానికి ఇంతే కదా ఒప్పుకునేది. ఒక ఫాదర్ని ఫానేయండి, ఎందుకు ఒక టైం వేస్ట్. లేదు సార్ అది కాదు, నా సమస్య ఒకటి ఉంది, నేను నిన్ను అడగాలనుకున్నాను అని అడిగా. ఏం అడిగిండానంటే, నాకు 10 ఏళ్ళు అయింది సార్ పెళ్ళయ్యి, పిల్లలు కాలేదు. మీకు ఆలోచన వచ్చి ఉంటుందా మంచిగా ఏం అడిగేది అన్నక్క. మా ఊరికి నువ్వు వచ్చినాక కొద్దిగా వెలుగు వచ్చింది, నిన్ను అడగాలనే నమ్మకం నాకు పడింది. మరి 10 ఏళ్ళు అయింది, పిల్లలు కాలేదు, పెళ్ళి చేసుకున్నాలని అనుకునేనా అని అంటే, అలా చెప్పినావు మంచిది, నేను చెప్పకూడదు నీకు, వద్దు చెప్తే బాధ అవుతుంది. ఇక్కడిని దానిలేనా వాళ్ళు మన పిల్లలేలా ఒక నన్ను లేచిపోనియండి అని అంటే, సార్ నువ్వు ఏం చెప్పినా వింటాను సార్, నిన్ను చిన్నగా అంచనా వేసుకుంటలేను, నువ్వేమన్నా చెప్పు, నువ్వేమైనా చెప్పు, నేను వింటాను ఖచ్చితంగా. నేను నిన్ను అడగాలని చాలా దినాల నుంచి ఎదురు చూస్తున్నా. పక్కనున్న తెలుగు నారాయణ, తెలుగు ఎంకన్నా ఏమని, సార్ దేవుణ్ణి చూడము, మనుషులైన వారు గురువులు, వాళ్ళనే దేవుళ్ళు అనేటోళ్ళు, మేము నిన్ను తీసేయము. మీ ఒళ్ళు ఎంతోమంది ఇటు బడి చెప్పనికి వచ్చి వాళ్ళ బతుకులంతా చూసినాము, నువ్వైతే అట్లా కాదు. కాబట్టి నిన్ను అడుగుతున్నాడు ఆయన, అది ఏమైనా కానీ చెప్పు. నరసింహులన్న నా మాటను, సార్ నువ్వు ఊకడిగి ఇట్లా గబ్బులేస్తా అనేది వద్దు, నేను పోతానంటే, సార్ నువ్వు దునియా చెప్పు నేను వింటాను. సరే ఇప్పుడు మళ్ళీ అడుగు అంటే, నేను 10 ఏళ్ళు అయింది, నా భార్య పిల్లలు కాలేదు, వేరే అమ్మాయిని చేసుకోవాలని అనుకుంటున్నాను అని అంటే, చెప్పమంటారా అంటే, అందరూ చూడండి చెప్పమంటారా అంటే, మరి బాధపడకూడదు చూడానంటే, రైట్. ఆమెకు పిల్లలు కాలేదు, మగోడు మీసమున్నోడు ఎటు తిరిగినా సరిపోతుందని లోకం ఒక పాట కట్టింది. ఆడామెకి ఇంకా ఎక్కువ కోరిక ఉంటుంది, ఆమె కూడా ఇంకొకరిని చేసుకోవాలని అనుకునేది. మరి ఆమెకు ఇంకొకరిని చేసుకుంటే పిల్లలు అవుతారు, ఈ నుంచి నాకు పిల్లలు గారనే కోరిక లోపల ఉన్నది. మరి ఏమంటామని, సార్ ఇంకా నన్ను పెళ్లి చేసుకోను సార్ అనే, ఏం చేసుకోను, నన్ను ఇంకా చేసుకోను సార్, పెళ్లి చేసుకోను, అందుకే నేను నిన్ను అడగాలని ఇన్ని దినాల నుంచి కనిపెట్టాను, చేసుకోనని. మళ్ళీ మరుసటి సంవత్సరానికి ప్రభు స్తోత్రం 2 పిల్లల్ని కనింది ఆమె, కవల పిల్లల్ని. స్తోత్రంతో పట్టు కొట్టవుతారు. ఘనులు ఘన కార్యములు చేయుదురు, వారి ఘన కార్యములను బట్టి నిలుపుదురు. సువార్థం ఇదే కూడిక తన భర్త రక్షణార్థం ఒక కూడిక పెట్టింటే ఎంత బాగుండేది. ఎంత మంచి అంశం కట్ చేయాల్సి వచ్చింది నన్ను. ఇశ్రాయేలు దేవుడు, బా వండర్ఫుల్ నేమ్, డైనామిక్ నేమ్. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు ఇశ్రాయేలు నామం. అట్టి నామములోని ప్రజలను ప్రవక్తగా జకర్యా ఎలిజబెతుల గర్భములో బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టాడు. మనకు నిబ్రం లేదు, తొందర ఎక్కువ, ఆరాటం ఎక్కువ, మన తలంపులు ఎక్కువ, మన ఆలోచనలు ఎక్కువ, మన పద్ధతులు ఎక్కువ. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు, కానీ అన్నీ చేసేవి చేస్తారు. కానీ వాడు చచ్చాడు, నేను ఎందుకు చేయాలని ఎందుకు చేయకూడదు?
వాడు బస్సు కింద పడి చచ్చిపోయి నాన్నెందుకు సాయి అట్లాంటివి అనుకున్నారు. అన్ని దేవునికి విరోధమైన కార్యాలు చేయుటకు ప్రయత్నిస్తారు. ఆడ 6వ వచనం మళ్ళీ చదవండి. దేవుని దృష్టి యందు వీరిద్దరు ఏమై ఉండిరి? నీతిమంతులై ఉండిరి. అమ్మ నేను చెప్తున్నా, వచ్చిన బంధువులు ఏ ఊరి మీది? అది బయలుప్పల. ఇప్పుడు ప్రతి ఊరిలో చర్చ్ ఉందిలే. మీకు ప్రభుపేట వందనాలు చేసి చెప్తున్నా, వాక్యమును వినండి, వాక్య ప్రకారం నేర్చుకోండి. ఎందుకు ఆ మాట చెప్పగలుగుతున్నానంటే మీకు సులువుగా అర్థమయ్యే చెప్తున్నాను. ఇది ఒక ఇల్లు, ఇది ఇల్లు అనుకోండి. బేస్ మట్టం వేస్తాడు, పునాది వేస్తాడు, 4 మూలలు కొలతలు దారాలతో పట్టుకుంటాడు గౌండ. బేస్ తొక్కిన తర్వాత మళ్ళీ దారం కట్టుకుంటాడు, మూల చెక్ చేసుకుంటాడు. బేస్ తెంపే ముందర కూడా మళ్ళా మూల మట్టం వేసుకుంటాడు, గుండు వేసుకుంటాడు, దారం వేసుకుంటాడు. ఇల్లు కట్టేవాడు మూల మట్టం లేకుండా, దారం లేకుండా, గుండు లేకుండా ఇల్లు కడతాడా? అట్లా కట్టిండనుక ఎన్నాళ్ళు ఉంటుంది అది? మరి ఇల్లు కట్టేటందుకే ఆ పద్ధతి, ఆ క్రమమును అనుసరిస్తే పరిశుద్ధుడైన దేవుడు, ఎవరడా పరిశుద్ధుడైన దేవుడు, పరలోకమిచ్చే దేవుడు దిగివచ్చి నీ కొరకు అరిచేతుల్లో మేకులు. ఇప్పుడు బచ్చాలకి పండగ కంట కట్టారు యేసు ప్రభువుని. అంత అలకాగా అగ్గవ దేవుడు కాదు ఆయన, చాలా పిరందేవుడు ఆయన, చాలా అగ్గవ దేవుడు అనుకున్నారా? మినుకు లైట్లు వేసేది, క్రిస్మస్ పండుగ నాడు బచ్చాలు చేసుకున్నది, తిరగ పొద్దున కూర వండుకునేది. ఇంకా యేసు క్రీస్తు అంటే గింతే తునకలు బచ్చాలు అనుకునేది. నాడు వచ్చినట్లుగాదు నేడు రాకడా, తేరే చూడరాదు క్రీస్తునింకా జొత్తు మెచ్చ. ఆయనను చూడలేవు. కొదమ సింహమై మనకు ఎదురు వచ్చే, కొదమ సింహమై వస్తాడు రేపు. ఎక్కడుంటావు? కనుక వాక్యం ఏమి చెప్తుందో, జకర్యా ఎలిజబెతులు ఎవరి దృష్టికి నీతిమంతులు? చెప్పాలి గట్టిగా, ఎవరి దృష్టికి నీతిమంతులు? ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం చదువు. ఏమంటాడు? ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఇంత ఆలస్యమా? యెహోవా ఉండమా అమ్మ, అది ఇంతే చదువు నెక్క కూర్చునేనా? యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట ఏమైతివి? నా ఎదుట అంటే దేవుని ఎదుట. దేవుని ఎదుట నీతిమంతుల ఏది నేర్చుకోవాలి? దేవుని ఎదుట నీతిమంతుల ఏది నేర్చుకోవాలి? దేవుని ఎదుట. నోవాహు దేవుని ఎదుట, ఏబు దేవుని ఎదుట, కొర్నేలు దేవుని ఎదుట. కాబట్టి గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, మనం చేసే పద్ధతులు కాదమ్మా. నేను ఒక మాట అంటాను, మీరు ఇది కావకండి. పెసలు దిన్నలో ఇట్లాంటి కార్యక్రమం జరిగితే పాసిపోయినవి, మురిగిపోయినవి అన్నీ నాకు తెచ్చిస్తున్నారు. ఒకనాడు ఏం తింటుంది ఆ పాప అట్లా తీసుకొస్తే ఒక్కొక్కరు వారం పెట్టండి ఖర్చు, ఒక్కొక్కరు ఒక వారం పెట్టండి, ఆ పాపకే పెట్టండి. ఆరోగ్యం బాగున్నకే కదా పెట్టేది, ఆ పిండం బాగుండడానికే కదా పెట్టేది. అన్నీ ఒకనాడు తెస్తే ఇంటోళ్ళ మేపనికే కానీ ఆ పాపని మేపనికే కాదు. ఒకవేళ ఇంటోళ్ళు కూడా నేను అందరం తోలకపోండి, వారం పెట్టండి. ఒకరు కొత్తగా పెళ్ళి అయింది, నాకు తెలియదు. చిన్నమా పోయేస్తా, పెద్దమ్మా పోయేస్తానని నా వారి ఆడపిల్ల పని. నాకు తెలియదు ఓడినిచ్చుతారంట అనేది. రా బాబాయ్ రాయాలు రాయా అని శాట తెచ్చేది, ఇట్లా పట్టేది, బియ్యం పోసేది, మళ్ళీ మూడు ఇట్లా గుప్పిళ్ళు పోసి ఇట్లా చేస్తూ ఒక 4 ఇండ్లు చూస్తే నన్ను దగ్గర పోతే, ఇస్తారా ఒక్కొక్కరు సంచి పెట్టండి, ఇట్లా ఉద్దరు బియ్యం పెట్టద్దండి అంటే. మరి ఒక నెల ఏడాదన్నా తింటాం, ఒక్కొక్కరు సంచి పెడితే. ఇవేమి ఇన్ని పెట్టేదంట, ఒడి నుంచి తిమ్మంట. ఎక్కడివండి ఇవన్నీ? అజ్ఞాన కాలము, మారు మనసు లేని కాలములో మన పూర్వీకులు తెలియక వాళ్ళు వచ్చారు. వాళ్ళు అలా చేసిన ధన్యులే, వాళ్ళకి తెలియదు. 17:30 చూడు ఏమంటాడు అపోస్తల కార్యం 17:30. వాళ్ళకి తెలియదు, వాళ్ళు నమ్మకంగా యథార్థంగా ఏది చేసినా చేశారు. ఇంత టెక్నాలజీ పద్ధతిలో, ఇంత కంప్యూటర్ యుగములో, ఇంత వాక్యం వినబడుతూ ఉంటే, టీవీలో, రేడియోలో, సెల్లులో, ప్రతి దాంట్లో వాక్యం వినబడుతుంటే ఇంకా అజ్ఞాన కాలమేలేనా? ఇంకా అంధకారమేనా? చదువు. ఆ అజ్ఞాన కాలమున చూడి
ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి మీరుండమ్మ అక్కడ చదువుతున్నారు చదువు అక్కడే మీకెళ్ళినమ్మ చేయి చాపింది ఇక్కడనే. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును, అంతటంటే అందరూ, అంతటను ఏం పొందాలి? ఉండు చదువు అది పూర్తి చేయి. ఆజ్ఞ ఇది, మారు మనసు ఖచ్చితంగా పొందాలి. మారు మనసు ఖచ్చితంగా పొందాలి. మారు మనసు నందు పాడు. జాగో చేయకు సోదరా, తడవేలరా, ప్రభు కడకేగరా, ఇక కడవరి కాలమయరా. తడవేలరా, ప్రభు కడకేగరా, ఇక కడవరి కాలమయరా. మారు మనసు లేకయే, మారు మనస్సు లేని ఎడల పరలోక రాజ్యము లేదు. ఆ కాలము అజ్ఞాన కాలము ఏమి చేసినా చెల్లింది. ఇప్పుడు ఒప్పుకునే దేవుడు కాదు, ఒప్పుకునే దేవుడు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా ఊర్లలో ఇవే పద్ధతులే ఉన్నాయి. ఏ పద్ధతి అయినా కానీ ఇదే 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 ఇదే. ఏమి అంటే యాద్ చేసిన ప్రార్థనేనంట, యాద్ చేసిన ప్రార్థనే, ఎంటకలు తీసిన ప్రార్థనే, గోరులు తీసిన ప్రార్థనే. ఓ అబ్బాయి ఒకటి కాదు, తుమ్మినా ప్రార్థన, దగ్గినా ప్రార్థన. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. 127వ కీర్తనది. నేను త్వరగా ముగిస్తాను. 3వ వచనం చదువు. 127వ కీర్తన. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, దేవుడిచ్చు బహుమానము. అమ్మాయి ఎవరాడా? నేను మాట చెప్తా ఆడపిల్లలకు, ఏమన్నాను, ఈ దేవుడు ఇచ్చినాక ఇట్లాంటి పనులన్నీ చేస్తారు. దేవుడు ఇయ్యక ముందు ఎంతోమంది పిల్లలు లేని వాళ్ళు ఉండరు. వాళ్ళకంతా ఒడి నుంచి పిల్లలు చేయకూడదా? సద్దులు తీసుకుపోయి పిల్లలని చేయకూడదా? దేవుడు చేసిన దాని మీద నీవేం చేసేది? దేవుడిచ్చిన బహుమానం మీద నీవేం చేసేది? ఎంత మంచి మాట చదువు ఆ మాట. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. స్తోత్రం చెప్పాలి, స్తుతులు చెల్లించాలి. అంతేగాని తతంగమంతా పట్టుకొని తిరగడమేమి ఎవరు నేర్పారు నీకు? 100వ కీర్తన కనుక చూడగలిగితే 100వ కీర్తన చూడండి, 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. గట్టిగా చదవాలి, నాకు రోసం తెప్పియాకు. చదువు గట్టిగా. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. ఏమట్లా చదువుతా? వాడి బియ్యం కాదా? పెళ్ళినాడు వడినించింది కాదు. పాస్టర్లండి టై కట్టింటారు. మరి ఏమొచ్చేదనో ఏడ చదువుకున్నారో ఏమో కానీ ఒకడన్నా తనలు తినడు, ఉంపించుకున్నాడు. దేవుడు దీవించుగా ఒకటి రెండు చెప్పింది. ఒక అన్యాచారం బియ్యం పట్టుకొని అమ్మ అప్పుడు నీ ఆడో బారేసింటారు. మళ్ళీ ఆయనే మనలను పుట్టించను. ఇంకోటి చదవండి. తెలుసుకో, ఈ రాత్రి తెలుసుకో. ఇంకేమంటాడు? ఆయనే మనలను పుట్టించను. మనము ఎవరి వారము? కనుక ఇది ఆజ్ఞ. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటా అందరూ ఏం పొందాలి? పాప నీ పేరు ఏం పేరు? గట్టి చెప్పే. స్వప్న. నీ భర్త పేరు? సుధాకర్. సుధాకర్కు స్వప్నకు ఆ పాప అయితే అడపదడప కనపడుతుంది కానీ సుధాకర్ అయితే రానే రాడు. ఏడన్నాడు సుధాకర్? ఆడాడు. అడిగితే ఉన్నాడు, సార్ మా నాయన రాడు, మా వస్తే ఎట్లా సార్, పెద్ద మంచి వచ్చినాక మేము రావాలని. నన్ను నోరు ముచ్చుకుంటే ఇంకా అవపా న్యాయంగా మాట్లాడినాడు. మా ఎప్పుడు రాకుండా ఎట్లా వస్తావు సార్?
పెద్ద మంచి నడిచిన రస్తలో మనం నడాల. కాబట్టి మన ఆయన బయట బయట మేము కూడా బెట వద్దనా. సుధాకర్ మందిరానికి రాకపోయినా ప్రభు ప్రేమించాడు. వాళ్ళు అసలే రాకపోయినా, నువ్వు రాకపోయినా మందిరంలో పెళ్లి చేశారు సంఘం. మరి స్వప్న అప్పుడప్పుడు వచ్చి చెప్పిన పని అంతా చేస్తుంది. ఏదో ఒక విధంగా అత్త పుణ్యమో తల్లి పుణ్యమో గర్భఫలం దేవుడిచ్చాడు. ఇక మీదటి నుంచి అయినా ప్రభు సన్నిధికి నడుచుకోండి, ప్రభు సన్నిధికి రండి. మన ప్రియులు వచ్చిన బంధువులందరికీ నేను ప్రభు పేట చెప్తున్నా, వాక్యాన్ని అనుసరించండి అమ్మ. అప్పుడప్పుడు ఏడిదేడుదో చేయకుండా ఇట్లా తిట్టి చెప్పే బోధకులను పిలిపించుకోండి. వాక్యం వినండి, వాక్యం వినండి. ఇది ఆజ్ఞ. ఆ అజ్ఞాన కాలంలోని దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు. మన సుధాకర్ చాలా జాగ్రత్త. మందిరానికి రండి. నువ్వు దేవుని బిడ్డవు, నీ భార్య దేవుని బిడ్డ, మనం దేవుని పిల్లలం. మనల్ని పుట్టించిందే దేవుడు, మీకు గర్భఫలం ఇచ్చిందే దేవుడు. మర్చిపోవద్దు. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలి. ఆ నీతిమంతుడు ఎవరు, ఎక్కడ అని మనం కనుక ఆలోచిస్తే కొంచెం ఓపిక, ఒక 10 నిమిషాలు ఓపిక పట్టండి. ఆదికాండము 6వ అధ్యాయము 8-9లో 8వ వచనం త్వరగా చదవండి. అయితే నోవాహు పగలు కృపను గురించి పౌలయ్య గారు బాగా చక్కగా మాట్లాడాడు. కృపను గురించి కృప 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 అంటూ కొంచెం ముందుకు రండి. నోవాహు నీతిపరుడును, నోవాహు నీతిమంతుడు, నోవాహు నీతిమంతుడు. అట్లనే రోమా 3:11 త్వరగా, రోమా 3:11. ఇంతసేపా? కరెక్ట్ అక్క, చదువు. గ్రహించువాడు ఎవడునూ లేడు, లేడు. అక్క నీతిమంతుడు లేడు అనే వచనం చూడు అక్కడనే. ఆగా ఎన్న వచనం? 11. అక్క 11 చదువు. లేడు. ఇంకా లేడు. ఇంకా ఎన్నో వచనమమ్మా? 11 చదువు అక్క. నీతిమంతుడు లేడు అనే కాడికి రావాలి మనం. అది పాయింట్. రే 5 నిమిషాలు ఉండండి, చదవక. నీతిమంతుడు లేడు, చాలా అటు కాగు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని బైబిలే చెప్తుంది. ఆదికాండం 6:8లో ఏం చదువుకున్నామంటే నోవహు ఏమై ఉన్నాడు? కృప పొందినవాడు. కిందికి వస్తే ఏముంది? నోవాహు ఎవరు? నోవాహు ఎవరు అక్క? ఆ వచనం చూడు. ఎన్న వచనం అది? 9వ వచనం. 6:9. ఆదికాండం 6:9. నోవాహు నీతిపరుడు ఒకటి. రోమా 3:11లో నీతిమంతుడు లేడు. మరి ఎట్లా అక్కడ నీతిమంతుడు ఉన్నాడు, ఇక్కడ నీతిమంతుడు లేడు అంటే అర్థం ఏమిటంటే, ఇప్పుడు ఎక్కడికి వద్దాము? మత్తయి సువార్త 27:4 చదువు. మత్తయి సువార్త 27:4. మత్తయి సువార్త 27:4. అప్పగించి అక్క చదువునా. నిరపరాధ రక్తం అనే కాడ చిన్న అంకి ఉంటుంది చూడక, కింద ఏమున్నది? నీతిమంతుని రక్తము, నీతిమంతుని రక్తము. అక్కడనే 19వ వచనం చదవక. అదే అధ్యాయమే 27:19. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, చాలు ప్రభు స్తోత్రం, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఎంతమంది ఇచ్చిన సాక్ష్యము? యూదా ఇస్కరియోతు అప్పగించాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి, నేను నిరపరాధ రక్తమును, అక్కడ ఏమని రాయబడ్డది? పుట్నాట్లో చిన్న అక్షరాల్లో నీతిమంతుని రక్తము అని ఒప్పుకున్నాడు. పిలాతు భార్య ఏమని ఒప్పుకున్నది? ఆ నీతిమంతుని జోలి పోవద్దు అని. 24వ వచనం అందులోనే, 27వ అధ్యాయం 24వ వచనం. పిలాతు
పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి గ్రహించి నీళ్లు తీసుకొని ఆ, జన సమూహం ఎదుట ఆ, చేతులు కడుగుకొని ఆ, ఈ నీతిమంతుని రక్తమును కూర్చి ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేనేమి నేను నిరపరాధిని అని అన్నాడు. చాలా ఆగుదాం. ఇప్పుడు ఎంతమంది సాక్ష్యం ఇచ్చారు నీతిమంతుడని? ముగ్గురు. పిలాతు భార్య, యూదా ఇస్కరియోతు, పిలాతు ముగ్గురు సాక్ష్యం ఇచ్చారు. ఆయన ఏమై ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు. రే గడిసేపు ఉండయా అమ్మా? ఇప్పుడు ఎంతమంది సాక్ష్యం ఇచ్చిరి? ముగ్గురు. ఒకరు యూదా ఇస్కరియోతు, 2 పిలాతు భార్య, 3 పిలాతు నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చారు. అయితే మనము ఆదికాండము 6:9 ఏం చదువుకున్నాము? నోవాహు నీతిమంతుడై ఉండేను అని చదువుకున్నాం. ఒకటి, ఎందుకొరకు నీతిమంతుడై ఉన్నాడు? 3:11 రోమా 3:11 ప్రకారంగా నీతిమంతుడు లేడు అని అంటే, నీతిమంతుడైన యేసు క్రీస్తుని వెంబడించని ప్రతి వారు నీతిమంతులు కాదు. యేసు రక్తములో పాపములు కడుగుకొనని ప్రతివారు నీతిమంతులు కాదు. వారు విడువబడతారు తప్పకుండా. నోవాహు ఎందుకు నీతిమంతుడయ్యాడంటే నీతిమంతుడైన దేవుణ్ణి వెంబడించాడు కాబట్టి. అందుకొరకే మలాకి 4:2 చూడి. మలాకి 4:2 చివరి ఓల్డ్ టెస్టిమెంట్లో చివరి భాగం, పాత నిబంధనలో చివరి భాగం. మలాకి 4:2 అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము కలుగుజేయును, గనుక మీరు బయలుదేరి క్రొవిన దూడల వల్ల ఏం వేయుదురు? ఈ దినము చూడండి, ఈ దినం యా సంఘంలోనే అది తెప్పడ కొడితేనే, ఇది కుయ్యి ఊత్తేనే అది సంబరం తిరిగి కనపడుతుంది. కానీ పాటలు పాడితే సంబరం రాదు, ప్రార్థన చేస్తే సంబరం లేదు. నశించిపోయారు, నలిగిపోయారు, చీకటి శక్తులు అణిచివేశాయి. ప్రభునందు ప్రియులారా, దేవుడు నీతి సూర్యుడు. ఆయన గనక నీ హృదయంలోనికి ప్రవేశించగలిగితే చీకటి శక్తులు, చీకటి యొక్క లక్షణాలు, అవిశ్వాసం, అబద్ధం, అంధకారం వీటన్నిటిని విసర్జించే శక్తి వచ్చేస్తుంది. అందుకొరకే నేను చెప్తున్నా, నీతిమంతుడైన దేవుణ్ణి వెతకండి, నీతిని వెతకండి. ఆయన నీతిమంతుడు. ఆయన దగ్గరికి ఎవరు వస్తారో నీతిమంతులుగా తీర్చబడతారు. మొదటి యోహాను పత్రిక 10వ వచనం త్వరగా లాస్ట్లో. మొదటి యోహాను 1:10. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల, గట్టిగా చదవాలి పాప. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదము. ఎన్నో వచనం? 9 చదువు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు. దేవుడు నీతిమంతుడు. నీతిమంతుడు ఒక్కడు లేడు. నీతిమంతుని యొద్దకు వస్తే నువ్వు నీతిమంతునిగా తీర్చబడతావు. అందుకొరకు ఈ రాత్రికాల సమయంలో ముగించే ముందు చెప్తా, జకర్యా ఎలిజబెతులు ఏమై ఉండరు దేవుని దృష్టికి? నీతి సూర్యుడు నీపై ఉదయించెను, ఆయన రెక్కలు ఆరోగ్య. నీతిమంతుడైన దేవుడు ఇశ్రాయేలు అన్న ఇంటికాటికి అనేక సార్లు వచ్చాడు. నాగరాజన్న ఇంటికాటికి అనేక సార్లు వచ్చారు. సుందరరాజన్న ఇంటికాటికి కూడా అనేక సార్లు వచ్చారు. నీతిమంతుడైన దేవుడు. సంఘము నీ యొద్దకు వచ్చిందంటే దేవుడు వచ్చాడని అర్థం. చాలామంది సంఘం అంటే నిర్లక్ష్యం చేస్తారు, చినిగిపోయిన లోటులాగా చేస్తారు. సంఘం కొరకు ఏమిచ్చాడో తెలుసా? ప్రాణం. ప్రాణం అంటే ఏమిచ్చాడు? రక్తం. రక్తంలో ఏమున్నది? ప్రాణం ఉన్నది. సంఘం కొరకు ప్రాణం. విశ్వసించిన వారందరూ యేసు రక్తంలో, క్రీస్తు రక్తంలో పాపములు కడుక్కున్నవారు. మరి మొదటి యోహాను 1:9 ప్రకారంగా, మొదటి యోహాను 1:9 ప్రకారంగా చదువు గట్టిగా. మన పాపములను మనము చదువు గట్టిగా. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అందుకొరకే దేవుని కృప ఈ రాత్రి మీ ఇంటి దగ్గరికి వచ్చింది. అందుకే భక్తుడు అన్నాడు, ఎరుగని రీతిగా నిన్ను దర్శించే నీ కృప. అందుకోండి, ఎరుగని రీతి నన్ను దర్శించే నీ కృప. ఆయన కృప యేసయ్య, ఆయన నీతి యేసయ్య, ఆయన వాక్యము యేసుక్రీస్తు. వచ్చిన బంధువులకు చెప్తున్నా, వ్యర్థమైనవి చేయొద్దు. గర్భఫలం దేవుడిచ్చిన బహుమానం. ఒడినించితే కాదు. మీరు ఆ పని చేశారు.
ప్రార్థన చేయండి. అందరూ ఎంతమంది వచ్చారో అంతమంది ఆ పాపను కూర్చోబెట్టి, భార్యాభర్తలను కూర్చోబెట్టి ప్రార్థన చేయండి. ప్రభు, నువ్వు గర్భఫలం ఇచ్చావు మా పిల్లలకు, మేము సంతోషంగా వచ్చాం, మీ పిల్లలను దీవించండి, పాపకి ఇచ్చిన గర్భఫలం క్షేమంగా పెరిగినట్లు సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. అది దేవుని మీద నమ్మకం, అది దేవుని యొక్క నీతిని బయలుపరిచే ప్రార్థన. కనుక దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. సువార్తమ్మ ఎప్పుడన్నా పెడితే, ఇశ్రాయేల్ అన్న తండ్రి కొడుకుల కొరకు ప్రార్థన పెట్టును పెడితే బురుగులు పెట్టద్దు, ఏం పెట్టదు, నవ్వేది కాదు నేను చెప్పేది. బైబిల్లో నేను ఏం చెప్పానండి మీకు? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎవరు లేని పేపర్ లేదు. ఎంత గొప్ప ధన్యతనా! యాకోబు కదా నరం కట్ చేసినట్లు చేస్తే కష్టం చూడి, అది తెగక ముందే మందిరానికి వచ్చేది నేర్చుకొని పిల్లలు కూడా వస్తారు. సుధాకర్ని అడిగాను, ఇంకో తమ్ముని పేరు ఏం పేరు? దినకర్. ఏం దినకర్? ప్రార్థన రాను సార్, మా నాయన రాడు, మా అన్న రాడు, నన్ను వస్తారు సార్. నన్ను అడగలేకపోతే ఇంటెద్దు ఇడుబడి ఎక్కితే బండెద్దు బయటెద్దు, బండకు బడి ఎగుతుందట మా అమ్మ అనేది ఎక్కువ. కాబట్టి నీ పిల్లలు బండెద్దులు ఉన్నట్లు అని వింటెద్దు ఇగ్గు, నువ్వు రా మందిరానికి, వాళ్ళు వస్తారు. సరే, మంచిది. ఈ సందర్భంలో ఉన్న వాక్యమును బట్టి ఆ జ్ఞానకాలం చూచి చూడనట్టుగా ఇప్పుడైతే అంతటా అందరూ ఏం పొందాలి? అది ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. ఉన్నది ఆ మాట క్లియర్గా చూడు. ఆ మాట అక్క ఎవరాడు చదివేది? గట్టిగా చదువు ఆ మాటని. అపోస్తుల కార్యం 17:30 మీరు ఆగండి, అక్క చదువుతుంది అక్కడ. ఎవరో గట్టిగా చదువమ్మా. ఆజ్ఞది ఖచ్చితంగా మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగములది మండును, నిన్ను నీవే పోల్చుకో, నీ ఆయువెంతో తెలుసుకో. ఇప్పుడు మీరు పట్టుకొచ్చిన డబ్బగంపలు ఇవన్నీ అజ్ఞాన కాలంలో నుంచి యాద్ చేస్తాం ప్రార్థన, యాద్ చేస్తాం ప్రార్థన, యాద్ చేస్తాం ప్రార్థన, అన్నిటికీ ప్రార్థన. దయ్యం కూడా ప్రార్థన చేస్తుంది, దయ్యం కూడా బోధ చేస్తుంది. దయ్యం కనుక కేకేస్తే సత్యం ఒప్పుకుంటుంది. యేసయ్య దేవునికి మించినోడు మరొకరు లేడంటుంది, అందరినీ నాశనం చేస్తుంది. ఆ స్థితి నుంచి విడుదల పొందండి. మరి జకర్యా ఎలిజబెతులు ఎవరి దృష్టికి నీతిమంతులు? నోవహు ఎవరి దృష్టికి నీతిమంతుడు? పిలాతు భార్య ఏమని సాక్ష్యం ఇచ్చింది యేసుక్రీస్తుని గురించి? నీతిమంతుడని. యూదా ఇస్కరియోతు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? నీతిమంతుని రక్తం అన్నాడు. పిలాతు ఏమన్నాడు అందరి ఎదుట? ఆయన నీతిమంతుడని. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడుని, నీతిమంతుడను, మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడు. ఉన్న పాటను తలలోంచుకోండి. పౌలయ్య గారు ప్రార్థన చేస్తారు. కూడికి సెలవు కీర్తనతో కూడికి ముగించుకుందాం.